रियासती हुकूमत के 99 रोज़ा पुराजा पालना प्रोग्राम के तहत आज भैंसा के कुंटा एरिया में वाक़े अर्बन प्राइमरी हेल्थ सेंटर में एक मेडिकल कैंप मुनक़िद किया गया, जिसमें इलाके के अवाम की बड़ी तादाद ने शिरकत करते हुए मुफ्त तिब्बी मुआयना और अद्वियात से इस्तिफ़ादा किया। ये कैंप मेडिकल ऑफिसर्स डॉक्टर कमलेश और डॉक्टर आयशा की निगरानी में मुनक़िद हुआ। इस मौके पर माहिर अमराज अतफाल डॉक्टर विजय आनंद जाधव, डॉक्टर प्रीतम, डॉक्टर सुमालता, डॉक्टर राजीता और डॉक्टर रूजा ने मरीजों का मुआयना करते हुए ज़रूरी तिब्बी मशवरे और अद्वियात फराहम की। डॉक्टर विजय आनंद जाधव ने बताया कि कैंप का मकसद हामिला ख़वातीन की सेहत की जांच, स्कूल के बच्चों में खून की कमी की तशख़ीस और कैंसर जैसे मोज़ी अमराज की बरवक्त निशानदेही करना, ताकि मरीजों को बरवक्त इलाज फराहम किया जा सके। उन्होंने कहा कि ज़रूरत पड़ने पर मरीजों को ज़िला हस्पताल हैदराबाद के उस्मानिया और गांधी हस्पतालों में मुंतकिल करने के इंतज़ामात भी मौजूद हैं। इस मौके पर अवाम को सेहत और सफाई के बारे में आगाही भी फराहम की गई। उनका हो गया 10 स्कैनिंग एक भी नहीं करें, हार्टबीट देखें बच्चे का। अच्छा है, अच्छा है बोले। हाँ क्या क्या लिखो थे? पूरे आते ना, तो पूरे सरकारी में आने वाले इनका आता ना। हाँ sound और बैकग्राउंड क्या नाम है? सर का बोलिए मेरे पापा का नाम बोलो। बोलिए सर लिख दिया अभी तो छोटा पेशी कर दिया। आयरन सिर्फ है ना, आयरन सही कर दी पहले डेली पानी बंदा ना 3 महीने ना कितने में तक 1 महीने कंटिन्यू आज वो लेके जा रहे ये दवा नहीं पिए तो इधर का बाहर से नहीं चलिए लिख दिया डॉक्टर होने के बाद आगे नहीं कराएं देख रहा है बोलिए कर ले टेस्ट कर ले फोन करके है। అందరికి నమస్కారం। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రగతి పాలన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా వైద్య శాఖ ఆరోగ్య శాఖ ద్వారా 99 రోజుల ప్రణాళికతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు పిఎస్సిలలో సబ్ సెంటర్లలో ఆరోగ్యం పట్ల అవగాహన కోసము మెగా క్యాంపులు నిర్వహిస్తుంది। ఈ మెగా క్యాంపులలో అన్ని రకాల స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది। ఇందులో ముఖ్యంగా ఏంటంటే జనరల్ మెడిసిన్, దాని తర్వాత ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్, తర్వాత డెంటల్ కేర్, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు అందరి చేత అందరికీ ఈఎన్టీ మరియు ఆఫ్థమాలజీ అన్ని సేవలను తెలంగాణ గవర్నమెంట్ అనేది అందుబాటులో తీసుకొచ్చింది। కాబట్టి దాంతోపాటుగా దీంట్లో గర్భిణీ స్త్రీలకు, తర్వాత స్కూల్ చిల్డ్రన్స్కి రక్తహీనత పరీక్షలు చేసేసి దాంట్లో ఎవరైనా లోపం ఉంటే దాన్ని కరెక్షన్ చేయడానికి ఐరన్ మాత్రలు కూడా మనకి ఇక్కడ పంపిణీ చేయబడతాయి। దాంతోపాటుగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా ఈ 99 రోజుల కార్యక్రమంలో నిర్వహించబడతాయి। ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఏమన్నా ఎర్లీ క్యాన్సర్ని కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం హైయర్ సెంటర్ కూడా రిఫర్ చేయడానికి కూడా ఇక్కడ సదుపాయం చేయబడింది। కాబట్టి ఇటు అవకాశాన్ని
ప్రజలందరూ వినియోగించుకొని ఈ మెగా క్యాంపుల ద్వారా తమ యొక్క ఆరోగ్య పరిస్థితిని కనుక్కొని దాని ద్వారా ఏమైనా అవసరమైతే ఇక్కడ ఏరియా హాస్పిటల్ కానీ జిల్లా ఆసుపత్రిలో కానీ వైద్యం తీసుకోబడుతుంది. ఒకవేళ ఎక్కడ కాకపోతే ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ చేయబడుతుంది.